వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను ఒక వ్యక్తికి సంబంధించిన ఒక వీడియో చూపించిన తర్వాత దీని గురించి కొన్ని విషయాల్ని మాట్లాడుకుందాం. ये ऐसा है कि मैं मुस्लिम और मेरी वाइफ हिंदू, ठीक है, और मेरी शादी से पहले ही उसका कन्वर्जन वगैरह वो सब उसने कर लिया था, ठीक है। आपके लिए प्यार में रिलीजन मैटर करता है? देखो, प्यार एक अलग चीज है, रिलीजन एक अलग चीज है, और मेरे हिसाब से सबसे बड़ा सबसे ज्यादा जरूरी रिलीजन है, ठीक है। प्यार है, प्यार को भी मालूम है कि रिलीजन कितना इंपॉर्टेंट है। रिलीजन के बाद ही सब कुछ आती है। जहाँ तक है हम लोग में ऐसा है कि हम लोग अपने अल्लाह और रसूल को अपने माँ बाप से भी ज्यादा चाहते हैं, और ये करना चाहिए, तो इसमें कोई दो राय नहीं है। విన్నారు కదా, నేను ముస్లింని, నా భార్య హిందూ, నాకు నా మతం నా ప్రేమ కంటే గొప్పది కాబట్టి నా భార్య పెళ్లికి ముందే ఇస్లాం మతంలోకి మార్చేశాను. మా మతంలో తల్లిదండ్రులు కూడా మాకు ముఖ్యం కాదు, కేవలం మా అల్లాహ్ రసూల్ అన్నిటికంటే ముందుంటాడు. అద్నాన్ షేక్, ఈయన రీల్స్ మేకర్. నాకు తెలియక అడుగుతా, షేక్ సార్, నీ రిలీజియన్ నీకు ముఖ్యమైతే నువ్వు హిందూ పిల్లని ఎట్లా ప్రేమించినావు? ప్రేమించేటప్పుడు నీకు రిలీజియన్ గుర్తు రాలేదా? అయ్యో, నీ మతానికి ద్రోహం చేస్తానంటే అనిపించలేదా? లేకపోతే నీ మతం మీద ప్రేమతోనే హిందూ అమ్మాయిని పడేసినవా? స్లో సెక్యులర్ హిందువులు కలు తెరవండి. ఈయన ప్రేమించేది హిందూ అమ్మాయినట, అలా పెళ్లి చేసుకోవాలనేసరికి మాత్రం పాపం తనకు మతం చాలా బాగా గుర్తొచ్చిందట. మతం మీద ఉన్న ప్రేమ పుట్టుకొచ్చేసిందట. అమ్మో వద్దొద్దు, మనం ప్రేమించుకున్నాం కానీ నా మతం గొప్పది, నాకు నా అమ్మా నాన్న కంటే కూడా నా మతమే గొప్పది, కానీ మనం పెళ్లి చేసుకోవాలంటే ఎట్ట అమ్మాయి అనే కాదంటన్నా, మతమే గొప్పది అంటన్నా, మరి నిన్నెట్ట పెళ్లి చేసుకుంటా అనగానే అది ఇగో నీ ప్రేమ కోసం నా ధర్మాన్ని, నా అమ్మాయిని, నా కుటుంబాన్ని, నన్ను పెంచినోడిని, నా మీద ఆశలు పెట్టుకున్నోడిని తుంగలో దొక్కేసి నీతో మతం మార్చుకొని వస్తా అని చెప్పి వచ్చిందట. ప్రేమించేటప్పుడు వీడికి మతానికి ద్రోహం చేస్తుంది గుర్తు రాలే, పెళ్లి చేసుకునేటప్పుడు గుర్తొచ్చింది. ఇంకోటి, నా ధర్మం ఎందుకు గొప్పదో నేను చెప్తా. నా ధర్మం 9 నెలలు మోసి కనీ పెంచిన తల్లిదండ్రులే ముందు గొప్ప అంటారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఆ తర్వాతే దైవనామ స్మరణ చేస్తాం. నువ్వు రోజు దేవుడికి దండం పెట్టినా పెట్టకపోయినా నిన్ను కన్న తల్లిదండ్రులకు రోజుకు ఒక్కసారి కాళ్ళకు నమస్కారం చెయ్యి. నువ్వు తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేస్తున్నావు, తల్లిదండ్రులను కాపాడుతున్నావు అంటే ధర్మాన్ని రక్షించినట్టే అని చెప్తారు. అందుకే లోకనాయకుడు, లోకాధిపతి ఎవరిని చేయాలి, విఘ్నాలకు అధిపతిని ఎవరిని చేయాలి అన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి నదుల స్నానానికి వెళ్తే వినాయక స్వామి మాత్రం అమ్మా నాన్నల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి తల్లిదండ్రుల చుట్టూ ప్రదర్శనాలు చేసిన, పూజలు చేసిన ముల్లోకాలను జయించినట్టే అని నిరూపించి విఘ్నాలకు అధిపతి అయ్యాడు. అది నా ధర్మం గొప్పతనం. అంతేగాని ఇగో నా మతం కోసం నా అమ్మాయి అని కూడా చూడా, కన్నోలు కూడా కాదు అని మాట్లాడతారంటే వీళ్ళని ఏమనాలి? తన కోసం తన విశ్వాసాన్ని విడిచిపెట్టిన తన విధేయ భార్యకు ఏమని చెప్పాలా? నాకు అర్థం కావట్లే. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ చెప్తున్నా, సనాతన హైందవ హిందూ ధర్మానికి మించింది ఏది లేదు. ప్రకృతిని ప్రేమించడం, తల్లిదండ్రులను పూజించడం, ఆడవాళ్ళను గౌరవించడం, పరాయి మతాలను ఆదరించడం, సర్వే జనా సుఖినో భవంతు అంటూ దాష్టికాలు చేసే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడం ఏకైక నా ధర్మం మాత్రమే నేర్పించింది. ఆ ధర్మం, అది నేర్పించిన ధర్మమే దాన్ని బ్రతికిస్తుంది. అవునంటారా కాదంటారా? కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం. ఆర్థికంగా మీ సపోర్ట్ కోసం ఆర్ వాయిస్ ఎదురు చూస్తూ ఉంటుంది. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.